హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్ మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సీనియర్ మోస్ట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు సమ్మేట గాంధీ గారు. అండ్ రాజా సాబ్, వకీల్ సాబ్ తో ప్రజలకి చాలా దగ్గర అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా చాలా మూవీస్ చేసి ఇంకా ప్రజలకు దగ్గర అయ్యారు. సో ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. ఎస్పెషల్లీ పద్యాలు వాడతారు చూడు, పద్యాలకు కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు తెలుగు ప్రజలు. సో ఈరోజు కూడా మన ఛానల్లో పాడిద్దాం, వినిపిద్దాం. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం. సార్ హాయ్ సార్. హాయ్, నమస్కారం. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. చెప్పండి మహేష్. సార్ ఎలా ఉన్నారు? అంతా ఓకే, హ్యాపీ. నువ్వెలా ఉన్నావు? సూపర్ సార్, మిమ్మల్ని చూస్తుంటే ఇంకా జోష్ వచ్చింది మమ్మల్ని. అవునులే. ఓకే చెప్పండి సార్, ఎట్లా నడుస్తుంది లైఫ్? బాగుంది. అన్ని సినిమాలు అవి బాగానే ఉంది. మొట్టమొదటి సీరియల్ చేసేవాళ్ళం కదా, సీరియల్ తగ్గించాం కొంచెం. తగ్గించిన కారణం ఏంటంటే ఈ సినిమా డేట్లకి వీటి డేట్లు కుదరట్లా, క్లాష్ వస్తుంది. అందువల్ల ఆల్మోస్ట్ 6-7 సంవత్సరాల క్రితం సీరియల్స్ పక్క కుదరట్లేదు. డిఫరెన్స్ ఏమైనా చూపిస్తున్నారా సీరియల్ యాక్టర్ సినిమా యాక్టర్ అనేసి? డిఫరెన్స్ పెద్ద ఏం లేదులే, కానీ సీరియల్లో చేసే వాళ్ళకి ఎక్కువ సినిమాల్లో అవకాశాలు రావట్లేదు అనేది ఒక వదంతి. అదేం లేదు, సీరియల్లో చేసేవాళ్ళు చాలా మంది సినిమాల్లో చేస్తూనే ఉన్నారు. నాకైతే అటువంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారికి మీ ఛానల్ ద్వారా ఆయనకి పాదాభివందనం చేస్తున్నా. ఆయన నాకు రాజ్యంలో వేషం ఇచ్చిన దగ్గర నుంచి దాదాపు 150 సినిమాలు చేశారు. అందులో వకీల్ సాబ్ ఒకటి ఆ మధ్య వచ్చింది. వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారు సినిమా, దాంట్లో మంచి మైలేజ్ వచ్చింది నాకు. సో రెక్కీ అని వెబ్ సిరీస్ అని జీ తెలుగులో వచ్చింది. దాంట్లో పోలూరు కృష్ణ గారు డైరెక్టరు, అనురాధ గారు చీఫ్ కంటెంట్ ఆఫీసరు జీ తెలుగు. వాళ్ళందరూ కూడాను నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు బాగా. సార్ మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి స్టేజ్ మీద ఏదైనా స్టార్ట్ చేసే ముందు కూడా మీకు ఆపర్చునిటీ ఇచ్చిన వ్యక్తి పేరైతే మర్చిపోవట్లేదు. రాజన్న సినిమాతోటి చాలా మందికి దగ్గర అయ్యారు. ఎస్పెషల్లీ సమ్మేట గాంధీ అంటే ఒకరు ఉన్నారా అని కూడా తెలిసింది. సో ప్రతి సభలో ప్రతి సిచ్యువేషన్లో విజేంద్ర ప్రసాద్ గారి పేరు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే నాకు ఈ నటనా జీవితం అంటే ఈ సినీ రంగంలో నాకు జీవితాన్ని ఇచ్చింది ఆయనే. మహానుభావుడు. ఎందుకంటే నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చి నన్ను ప్రోత్సహించిన మహానుభావుడు ఆయన. నాకు నంది అవార్డు కూడా దాంట్లో రావడం జరిగింది ఆ సంవత్సరం 2011కి. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు వచ్చింది నాకు. ఓకే, నాకు ఎంత ఆనందంగా ఉంది. అంతకుముందు నాకు డ్రామాలో కూడా నంది అవార్డు వచ్చింది, అలసాని పెద్దలని నాటకంలో. తర్వాత దీంట్లో వచ్చింది. మళ్ళీ సీరియల్లో కూడా పుట్టింటి పొడిచారని అన్నపూర్ణ వాళ్ళే నిర్మించారు, అది మా టీవీలో. దానికి కూడా నంది అవార్డు వచ్చింది. 3 రంగాల్లో నంది అవార్డు తీసుకున్నాను నేను. ఓ సూపర్. ఎట్లా అనిపిస్తుంది సార్ నంది అవార్డు తీసుకున్నాం అంటే? యాక్టింగ్ చేసిన తగిన గుర్తింపు వచ్చిందన్న ఫీలింగ్ వస్తుందా? అవార్డు చాలా ఆనందంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ అవార్డు అంటే నంది అవార్డు. అవును. మరి ఆ నంది అవార్డు రావడం అనేది ఎవరికైనా గర్వకారణమే కదా. గర్వాన్ని కాదు, ఒక ఆనందం. అందులో డ్రామాలోను, సినిమాలోను, పైగా సీరియల్లో 3 రంగాల్లో రావడం అనేది బహుశా నేను ఒక్కనే ఉన్నా. అది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 3 రంగాల్లో తీసుకున్నవాడు నేను ఒక్కనే కనపడ్డా. ఇంకా తర్వాత ఈ మధ్య రెక్కీ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, మీరు చూసారు? దాంట్లో మంచి క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. దాంట్లో పోలూరు కృష్ణ గారని ఆయన నాకు అవకాశం ఇచ్చారు, డైరెక్టర్ గారు. అనురాధ మేడం జీ తెలుగు హెడ్, ఆవిడ చీఫ్ కంటెంట్ ఆఫీసరు. దాంట్లో కూడా చాలా మంచి పేరు వచ్చింది. దాంట్లో కూడా సంతోషం అవార్డు ఇచ్చారు, కొండేటి సురేష్ సంతోషం అవార్డు ఇచ్చారు, బెస్ట్ విలన్ అవార్డు ఇచ్చారు. సరే, ఈ మధ్యకాలంలో తెలంగాణలో నంది అవార్డ్స్ నుంచి గద్దర్ అవార్డ్స్ గా చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది మరి? నేను కూడా నంది అవార్డ్స్కున్నంత ప్రాచుర్యం నాకేం కనిపించినట్టుగా అనిపించింది. అవునా? సరే, నంది అవార్డ్స్ అప్పుడు ఫంక్షన్ చాలా ఎక్కువగా చేసి బాగా చేసేవాళ్ళు. ఈ గద్దర్ అవార్డ్స్ కూడా చేస్తున్నారు, పాపం బాగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా బాగానే చేస్తుంది, పర్వాలేదు. అంటే మేము కూడా ఈ మధ్య కొన్ని సినిమా పెట్టాం, కలియుగవనం అని చెప్పి. పొరపాటు మనం రాళ్ళకి వేరే వాళ్ళకి అంటే కమిటీ ఉంటుంది కదా, జ్యూరీ కమిటీ ఇష్టం కదా దానికి. సార్ మీరు సీనియర్ మోస్ట్ యాక్టర్, చాలా మందితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు, చాలా మందితో కలిసారు. గద్దర్ గారితో ఏమైనా అనుబంధం ఉందా? ఎప్పుడైనా కలిసిన సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు? లేదు, గద్దర్ గారితో నాకు అనుబంధం లేదు, కానీ ఆయన ఒకసారి చూడటం జరిగింది. ఎందుకంటే ఈ నారాయణమూర్తి గారి సినిమా, ఒక సినిమాకి నన్ను వేషానికి కానీ పిలిపించాడు నారాయణమూర్తి గారు. ఆయన ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీలో ఉండేవాడు. నేను వెళ్తే అక్కడ ఒక 3-4 బయట కూర్చున్నారు. ఆపారు, ఎక్కడికి ఎందుకు వస్తున్నామని. నారాయణమూర్తి గారు కౌరు పంపించారు, నాకు ఆయన కలవటానికి వస్తా అని చెప్పారు. అనేటప్పటికి లోపలికి వెళ్ళి ఆయన అడిగి వచ్చారు. ఆయన లోపల పంపించడంటే నేను లోపలికి వెళితే నారాయణమూర్తి గారిని గద్దర్ గారు కూర్చున్నారు. అప్పుడు ఫస్ట్ టైం చూసా. నమస్తే సార్, మేము చూడటం చాలా ఆనందంగా ఉందంటే, అన్నగారి సినిమా బాగా చేయండి,
అని అన్నాడు ఒక మాట. అప్పుడు పరిచయం తప్పితే నాకు వేరే పరిచయం లేదు. ఓకే. అండ్ సమ్మెట గాంధీ గారు యాక్టర్గా చాలా మంది తెలుసు. సో ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఎక్కడ అనేసి కూడా కొంతమంది తెలియచ్చు, ఇంకో మంది తెలియకపోవచ్చు. ఏం చెప్తారు? నాది మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి అని చిన్న గ్రామం. ఓకే. మా ఊళ్ళంతా 150 ఇళ్ళే ఉంటాయి. అంతా రైతువారి కుటుంబం, అన్ని వ్యవసాయం మొత్తం. మా ఫ్యామిలీ కూడా వ్యవసాయమే. నాకు 3 అన్నయ్యలు 3 అక్కయ్యలు, అందరూ వ్యవసాయం ఉన్నారు. నేను ఒక్కడనే చదువుకుని బయటకు వచ్చా. మా నాన్నగారు మా అమ్మగారు ఇప్పుడు కాలం చేశారు అనుకోండి. ఆయన నన్ను చదివించారు. తర్వాత నేను రాధాబాయి గారని ఆవిడ ద్వారా వాళ్ళ సిస్టర్స్ ఎక్కువ ఉంటే నేను ఐడియావిడ్ వచ్చి ఇక్కడ జాబ్లో సెటిల్ అయ్యాను. సెటిల్ అయిన తర్వాత బీడీఎల్లో 74లో బీడీఎల్లో జాబ్ వచ్చింది నాకు, భారత డైనమిక్స్ బీడీఎల్ డిఫెన్స్. దాంట్లో వర్క్ చేశాను. 33 ఇయర్స్ వర్క్ చేశాను. ఓకే. 2005లో నేను బయటకు వచ్చేసాను. 2005లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ప్రయత్నాలు చేస్తా ఉండగా నాకు రాజ్యాంగం తగిలింది. ఓకే సార్, యాక్చువల్గా మీకు ఎవరు ఇన్స్పిరేషన్ సార్? అంటే నాటక రంగం నుంచి నాటకాలు వేస్తూ సినిమా యాక్టర్గా చేశారు, సీరియల్స్ చేశారు, చాలా రకరకాల చేస్తూ ఉంటారు. సో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఇవన్నీ చేయడానికి? ఏ ఇన్స్పిరేషన్ ఏం లేదు. మామూలుగా నేను నాటకాలు వేసేవాళ్ళం. 8th క్లాస్ నుంచి మా క్లాస్ టీచర్ జానకిబాయి గారు నాటకాలు వేయించారు. నాటకాలు వేస్తూ ఇక్కడ ఐడియాబుల్ వచ్చిన తర్వాత బీడీఏలో చేరిన తర్వాత నాటకాలు వేసే టీం ఒకటి కలిసింది. అది కలవటం నా లైఫ్ చేంజ్ అయింది. వాళ్ళతో పాటు వాళ్ళ టీంలో కలిసి చాలా నాటకాలు వేసాం. చాలా అవార్డ్స్, మొత్తం దాదాపు ఒక 200 అవార్డ్స్ నాకు నాటకాల్లో రావటం జరిగింది. అలా నాటకాల దగ్గర నుంచి నేను రిటైర్మెంట్ తీసుకున్నాక 5 సంవత్సరాల ముందే ప్రయత్నం చేద్దాం, సినిమాలు సీరియల్ ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంలో బయటకు వచ్చాం. నేను మా పిల్లలు 3 అప్పటికే చదువులు అయిపోయి సెటిల్ అయిపోయారు. కాబట్టి ఇట్లా బయటకు వచ్చి ట్రై చేస్తే సీరియల్స్ పడి నాకు బాగానే మంచి సీరియల్స్. తూర్పెళ్ళే రైలు, నా పేరు మీనాక్షి, పుట్టింటి పట్టు చీర, సూర్యవంశం, అటువంటి మంచి మంచి సీరియల్స్ పడి. సీరియల్ కూడా మంచి మంచి వేషాలు ఇచ్చేవాళ్ళు. హీరో ఫాదర్, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్లు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. సినిమాలోకి వచ్చిన తర్వాత సినిమాల్లో నేను కంటిన్యూ అవుతున్నప్పుడు. ఆబ్వియస్లీ సార్, మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో ఒక మనిషిని చూసినట్టు అనిపిస్తుంది, మనలో మనిషి అన్నట్టు అనిపిస్తారు. సో అందుకే మేబీ ఇండస్ట్రీ కూడా అలా ఎంకరేజ్ చేసిరేమో. చాలా ఇండస్ట్రీ నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. రచయితలు ఏమిటి, నిర్మాతలు ఏంటి, డైరెక్టర్లు కానీ, తోటి నటీనటులు కానీ, నిజంగా సాంకేతిక వీళ్ళందరూ కూడా నాతో చాలా బాగా ఉంటారు. ఇప్పుడు అందరూ నేను మామూలుగా మనసారా పలకరిస్తూ ఉంటాం. వెళితే అబ్బాయి ఎలా ఉన్నామంటే బాబాయ్ బాగున్నావు ఇది అని ఉంటారు. అంతే, ఏమో సరదాగా మాట్లాడుకోవడం తప్పే ఉంది. నిజంగా రాజన్న సినిమా అది పాతదే కావచ్చు టాపిక్, స్టిల్ ఇప్పటిదాకా చాలా మంది రాజన్న సినిమా చూస్తూ ఉంటారు. ఆ పాపకి తాతకున్న బాండింగ్, మనమరాలకి తాతకున్న బాండింగ్ ఇప్పటికీ ఎమోషనల్ అనిపిస్తుంది సార్. చాలా మంది క్యారెక్టర్ అంటే ఎమోషనల్. నాకు తెలిసి లైక్ ఆ క్యారెక్టర్ కి ఎల్బి శ్రీరామ్ లైక్ అలాంటి క్యారెక్టర్ మీరు పోషించిరేమో అనిపించింది. అవును, మరో ఒక కొత్త యాక్టర్ వచ్చిండ్రా అన్న ఫీలింగ్ వచ్చింది ఆ సినిమా చూసినంత సేపు. ఎవరు ఈ కొత్త వ్యక్తి, ఎవరు అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మా జనరేషన్ కి, లైక్ పాత జనరేషన్ మీకు తెలిసేమో కానీ మా జనరేషన్ కి ఎవరు ఈ యాక్టర్ చాలా బాగా చేస్తారు, మనలో ఒక మనిషి చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఇప్పటికీ ఎమోషనల్ అనిపిస్తుంది సార్ అది. నిజంగా, ఎందుకంటే సంగీతం చాలా మంచి సంగీతం. కీరవాణి గారు మంచి సంగీతం ఇచ్చాడు. పాటలు కూడా శివదత్త గారు, ఆయన ఫాదర్, చాలా మంచి పాటలు రాశాడు. మాకేంటంటే విశేషం ఏంటంటే పాట రాసిన ఆయనకి పాట పాడిన వాళ్ళు కూడా నంది అవార్డు వచ్చిన సంవత్సరం. సినిమాకి వచ్చింది, నాగార్జున గారికి 6 నంది అవార్డు వచ్చిన సంవత్సరం. సార్ మరి రాజన్న సినిమా ఆపర్చునిటీ ఇచ్చాడు, మంచి బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ ఆయన డైరెక్షన్ లో మళ్ళీ కనిపించలేదు సమ్మేట గాంధీ. ఆయన డైరెక్షన్ చేయని తక్కువే, ఏదో తర్వాత తీశారు కానీ దాంట్లో అవకాశం ఉండాలిగా, క్యారెక్టర్ డిమాండ్ చేయాలి కదా. బేసిక్ గా రాజమౌళి ఫ్యామిలీ అంటే ఒకసారి ఆపర్చునిటీ ఇస్తే మళ్ళీ మళ్ళీ ప్రతి సినిమాలో ఇస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు రాజమౌళి గారి సినిమాలో కనిపించే యాక్టర్స్. సో అలాంటిది సమ్మేట గాంధీ గారు, మేము కూడా లైక్ ఫీల్ అవుతున్నాం, సమ్మేట గాంధీ గారు ఒక సినిమాలోనే కనిపించాడు, మళ్ళీ ఆ డైరెక్షన్ లో ఎందుకు కనిపించాడు? బాహుబలి 1లో కూడా నాకు రాజమౌళి గారు 9 రోజులు పిలిపించాడు. కాకపోతే ఆ క్యారెక్టర్కి డైలాగులు కానీ సీన్లు కానీ సరైన లేవు. ఆయనే పిలిచి చెప్పాడు, గాంధీ గారు సరైన డైలాగులు లేవు, ఈ క్యారెక్టర్ కనపడదు ఎక్కువగా, ఏమనుకోవద్దు మీరు, అనవసరం ఇది, ఎందుకంటే రాజ్యంలో అంత పెద్ద క్యారెక్టర్ చేశారు కదా, మీ ఫ్యూచరు దృష్టిలో పెట్టుకుని నాకు బాగోదు అనుకుంటున్నాను అంటే, పర్లేదు సార్ ఏం కాదు, లేకపోతే రాలేదు సార్ అలా. ఎందుకంటే వాళ్ళకు ఉండదు కదా, రాజ్యంలో మంచి క్యారెక్టర్ చేశాడు కదా, ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ పోతే బాగోదన్న అభిప్రాయం వాళ్ళకు కూడా కలుగుతుంది కదా. ఇప్పుడు లైక్ ఇండస్ట్రీలో కూడా ఒక టాక్ ఉంది సార్, రాజమౌళి గారి డైరెక్షన్లో కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తే నెక్స్ట్ రాబోయే ప్రాజెక్టులు ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి కూడా ఒక టాక్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమాలు కూడా ఉంటాయి కొంతమంది హీరోస్వి. సో అదేమన్నా మీకు ఎఫెక్ట్ అయిందంటారా? అవన్నీ ఒట్టి రూమర్స్ అండి, ఎవరో పుట్టిస్తుంటారు రూమర్స్, అలా ఏముండదు, అవన్నీ అనవసరం.
ఆయన సినిమాలో మంచి క్యారెక్టర్ వస్తే మిగతా సినిమాలో మంచి క్యారెక్టర్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అవి చేసి అటువంటి సెంటిమెంట్లు నేను ఎక్కువ నమ్మనండి ఇవి. ఓకే. అబ్బే ఇప్పుడు SSMB 29 ఏమైనా సర్ప్రైజ్ ఉండొచ్చు అంటావా మహేష్ బాబు గారి సినిమాలో? లేదు, నేనైతే చేయలేదు. ట్రై డెఫినెట్గా హిట్ అవుతుంది, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా హిట్ చేసే చేసేది. రాజమౌళి గారి సినిమా రాజమౌళి గారి సినిమా అంటే సూపర్ హిట్టే, ఇంకా డౌటే లేదు. కలవడం కానీ ఏమన్నా ట్రై చేయడం కానీ? నేను ఇప్పటికీ నాకు వాళ్ళతో రిలేషన్ ఉంది. విజేంద్ర ప్రసాద్ గారికి జస్ట్ నేను ఫోన్ చేసినా ఏం చేస్తున్నావయ్యా గాంధీ, ఏం సినిమాలు చేస్తున్నా అడుగుతాడు ఆప్యాయంగా. అప్పుడప్పుడు వెళ్ళి కలిసి వస్తా. ఆయన రాజ్యసభ మెంబర్ అయినప్పుడు కూడా వెళ్ళి నేను బొకే ఇచ్చేసి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి వస్తా. ఆ రిలేషన్ యాజ్ టీజ్గా ఉంది. ఆ రిలేషన్ ఎప్పుడు చెడలేదు, నేను చెడగొట్టుకోను కూడా.